జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలో ఉన్న ఫస్ట్ అధ్యాయంలో 7th శ్లోకం అయితే నేను చెప్పబోతున్నాను. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సన్యార్జం తాన్ బ్రవిమితే. ఈ శ్లోకానికి అర్థం వచ్చి, దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడితో సంబోధిస్తూ ద్విజోత్తమ అంటే బ్రాహ్మణుల్లో గొప్పవాడు అని అర్థం. కౌరవుల పక్షంలో అతిరథ మహారథ యోధులున్నారని చెప్పి వారి కోసం చెప్పడం మొదలు పెడుతున్న సందర్భంలోనిది. ఇక్కడ దుర్యోధనుడు తనకన్నా తన వెనుక ఉన్న వారిని ఎక్కువ నమ్మి యుద్ధంలోకి దిగాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుర్యోధనుడు ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ద్రోణాచార్యునిలో ధైర్యం నింపడం కోసం కావచ్చు, లేక పాండవులకు కౌరవుల సైన్యం పట్ల భయం కలిగించడం కోసం కావచ్చు. మహాభారత సంగ్రామంలో పాండవ సేన కన్నా కౌరవ సేన ఎక్కువే. ఎంతోమంది యోధులు నిలిచారు కౌరవ సేన వైపు. కానీ అధర్మం ఎంత పెద్దదైనా ధర్మం ముందు ఓడిపోవాల్సిందే. జై శ్రీకృష్ణ.